హ్మ్. రైట్. మనతో పాటు బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడతాం. బండారు రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే విజయ్, చెప్పండి. సార్, మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. జగన్కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం భయపడుతుందనే విధంగా వైసీపీ కామెంట్ చేస్తుంది. ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు కోటేశ్వరరావు గారికి అట్లాగే స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. కోటేశ్వరరావు గారు చెప్పిన దాన్ని పూర్తిగా ఏకీవిస్తున్నది. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజల కష్టాలు రావాలని, ప్రజల కష్టాలు వస్తే ఓదార్పు. యాక్చువల్ గా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తీరే అట్లా ఉంటుంది. మేరా బాప్ మర్గాయా, మేరా బాప్ మర్గాయా అని చెప్పి అప్పుడెప్పుడో 2009లో వైఎస్ గారు చనిపోతే ఆ వెనుక ఓ 10 ఏళ్ళు ఎంబడి పడ్డారు కదా. మనం చెప్పాలంటే 2014లో మొదటిసారి 69 సీట్లతో ఆదరించారు ప్రజలు. తర్వాత మొన్నటికి 2019లో 151 సీట్లు ఇచ్చారు. అంటే దాదాపు ఆయన చనిపోయి 15 ఏళ్ళు దాటుతున్నా కూడా ఇంకా ధోరణి పోవడం లేదన్నమాట. అంటే వారు తను చనిపోయిండు అని ఒకసారి తిరిగారు, ఒక ఛాన్స్ అని రెండోసారి తిరిగారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోయినా నష్టమే లేదన్నమాట. పోతే మంచిదే, ఎందుకంటే ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు తాను కూడా పోయి ఆదుకొని, ఇది మీకు సహాయం చేస్తాను, లేకపోతే ఇట్లా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం చేస్తే ఇట్లా చేస్తే బాగుంటుంది, సూచనలు సలహాలు ఇస్తే వేరు. ప్రతిదానికి 2 చేతులైతే 10 నమస్కారం పెట్టుకుంటూ వెళ్తూ పెద్ద బలప్రయోగం చేయడం మాత్రం సరైనది కాదంటున్నారు. ప్రదర్శన కరెక్ట్ కాదంటున్నారు. అంతకుముందు చూసాం మనం, ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన ఆయన ఏదో అప్పులతోని రకరకాల వ్యసనాలతో చనిపోయిన ఆయన కార్యకర్త అయితే ఆయన చూడడానికి సంవత్సరం తర్వాత వెళ్తే ఏం జరిగింది చూసినాం కదా. పెద్ద బల ప్రదర్శన చేస్తే ఇద్దరు చచ్చిపోయిండ్రు, వానికి గాయాలైన రకరకాలు చూసుకుంటూ వెళ్ళిపోయిండ్రు. అంటే అసలు ఏమంటారంటే, ఒక రకంగా ప్రజలు విషాదంలో ఉన్నప్పుడు కూడా ఈ బల ప్రదర్శన ఏంటి, ఈ రకమైన రాజకీయ ఎత్తుగడలు ఏంటి, రాజకీయంగా బలాబలా నిరూపించుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 15 నెలలు ఇది ప్రభుత్వం వచ్చి విధానపరమైన నిర్ణయాల మీద ప్రశ్నిస్తే తప్పనిసరి మెడికల్ కాలేజీని ప్రశ్నించారు, రకరకాల వాటన్నిటి మీద ఖచ్చితంగా మేము సమర్థించాం, ఇది తప్ప ఇది ఒప్ప చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్న భాగం అంటే ఈయన ప్రజల కష్టాలు చూస్తుంది పోవాలి, జరుగుతుంది, అదే చూస్తున్నాం. ఇది ప్రకృతి విపత్తు, దీనికి చేసే అంతే చంద్రబాబు నాయుడు విధానాన్ని చాలా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో ప్రకృతి విపత్తును ముందే పసిగట్టడం, దానికి తగిన ఏర్పాట్లు చేయడం, చాలా వరకు ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగిందో అభినందిస్తున్నాను అంటున్నాను నేను. ఆస్తి నష్టాన్ని ఎవరు తగ్గించిన, అరటి తోటలను ఇంట్లో పెట్టుకోలేం కదా, అరటి తోటలు నష్టం అయిపోయినాయి, పంటలు నాశనం అయిపోయినాయి. ఈ స్థితిలో అసలు పోటీగా, అంటే ఈ ప్రభుత్వం నన్ను అడ్డుకుంటుందని పోటీగా తిరగడమే తప్పంటున్నాను. పోవాలి, ప్రజల కష్టాలకు మేమున్నామని భరోసా ఇవ్వాలి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కొన్ని హామీలు కూడా ఇట్లా ఇవ్వచ్చు, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం సలహాలు ఇవ్వాలి. అది కాదు 15,000 ఇవ్వమని చెప్పండి, ఏదో ఎకరానికి వాళ్ళు ఇస్తా అన్నది. అది తప్ప ఇంకోటి ఏంటంటే, దీని మీద ఇటుపక్క అటుపక్క చూస్తున్నాం. ఇప్పటికే లిక్కర్ కేసులో రెండు పక్కల దాని కౌంటర్ కేసులు ఇవి నడుస్తున్నాయి, ఆరోపణలు నడుస్తున్నాయి. కొన్ని విషయాలలో ఆ ప్రభుత్వం మంచి చేస్తే ఒప్పుకున్నాం కదా, గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే మంచిదాన్ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంధికాలం ఉంటది, అది కొనసాగించాల్సిందని. ఇప్పుడు ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కొనసాగించాల్సి వస్తుంది, సర్వే కొనసాగుతుంది. అంటే ఏ ప్రభుత్వం అయినా కొన్ని మంచి చేస్తుంది, కొన్ని చెడ్డ చేస్తుంది, అనుభవం రాహిత్యం కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్నది కాకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ ఇప్పుడు ఈ తుఫాన్ కూడా, అంటే ఏదైనా సరే అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కుక్క పిల్ల కవితకు కాదే దినాహం అన్నట్టు, జగన్మోహన్ రెడ్డికి విపత్తు అయినా సరే, పెళ్లి అయినా పబ్బమైనా అంటే పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం వాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఇది సరైనది కాదు. ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఇది కాదంటున్నాను నేను. ఓదార్పు చేయొచ్చు, పోవచ్చు, ప్రజలను పరకలించు, ఎవడైనా చెప్పు, కానీ వందల మంది వేలాది మంది నేను తీసుకొని పోతా, నా కోసం అభిమానులు వస్తున్నారంటే కిరాయి అభిమానులు తీసుకొచ్చినట్టు అవుతుంది. దానివల్ల ఇప్పుడు వచ్చే ఫలితం కూడా ఏం లేదంటున్నాను. నిజంగానే ఎలక్షన్ ఉన్నాయి, రేపు ఎల్లుండి ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు ఏదో ఒకటి అంటే వేరు విషయం, కానీ ఎలక్షన్లు కూడా సుదీర్ఘ భవిష్యత్తులో ఇప్పుడంతా లేవు. పంచాయతీ ఎన్నికలు కూడా 2 ఏళ్ళు కావాలి. కానీ ఆయన మొదటి నుంచి కూడా ఆయన ధోరణి నిదానం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షంలో పడ్డ తర్వాత కూడా, ఇంత అధ్వానంగా 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సరైన విధంగా ఆయనకు ఆ జ్ఞానం రావడం లేదని నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి పోడు, బయట మాట్లాడుతూ అంటారు. అసెంబ్లీకి పోయి రికార్డుకి ఎక్కుతుంది కదా, నువ్వు ఏం మాట్లాడినా కూడా కరువు మీద కానీ, కష్టం మీద కానీ, అతివృష్టి మీద, అనావృష్టి మీద కానీ, ప్రభుత్వం చేసే విధానాల మీద దుర్పారపడదలుచుకుంటే చాలా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, ఒక్కడున్నా 10 మంది ఉన్నా 20 మంది సమస్య లేదంటున్నాను. అంతే. గతంలో పి జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 26 సీట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి. మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రాకముందు చెప్తే చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఎదుర్కొన్నాడు చూసినాం కదా మనం.
అందుకని కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. పాత కాంగ్రెస్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, నేనేం చేస్తున్నాను, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచించుకుంటే బాగుంటుంది. నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఒక బల ప్రదర్శన సభగా మార్చడం, లేకపోతే దీన్ని ఒక రకంగా తనకు పలుకుబడి పెంచుకోవడం కోసం మార్చడం అంటే సరైనది కాదు. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి, అవసరమైతే సలహాలు సూచనలు ఇవ్వాలి. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తే మంచిది. రామ్మోహన్ గారు, ముఖ్యంగా తుఫాన్ సమయంలో ప్రభుత్వం చాలా సమర్థవంతంగానే పనిచేసింది. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ చాలా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ప్రజలకు గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు, ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు అనే ప్రశ్న అయితే కూటమి ప్రభుత్వం లేవనెత్తుతుంది. ఆ టైంలో ఇక్కడ లేకుండా ఎక్కడో ఉండి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వాన్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి కూటమి అంటుంది. అవును విజయ్, ఏమంటానంటే దుబాయ్కి వెళ్ళాడు అప్పుడు ఎవరు మన చంద్రబాబు నాయుడు. అయినా సరే అక్కడి నుంచి మానిటర్ చేశారు కదా, దగ్గర వస్తుంది తుఫాన్ అంటే కూడా. ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చారు అంతకుముందు లోకేష్ కూడా కదా. కానీ నేను ఏమంటున్నానంటే బయట ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఒక ప్రభుత్వ అధినేత ఎవరైనా కావచ్చు, వాళ్ళకి చంద్రబాబు కావచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు గుర్రాన్ని నడిపించే రౌతు లాంటి వాడు. గుర్రం ఉరకదు, గుర్రం రౌతు ఉంటేనే స్వారీ చేసే రౌతు ఉంటేనే నడుస్తుంది. అట్లాగే ఆ ప్రభుత్వాధినేతలు చేయాల్సిన పని ఇదే కదా, ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం. చూసాం కదా మొన్న తుఫాన్లో అర్ధరాత్రి 1:30 దాకా 75 ఏళ్ల వయసులో ఆయన మన సెక్రటరీ చేశారు కదా. తెల్లారిదాకా యువ నాయకుడు లోకేష్ కూడా కూర్చున్నారు కదా. అంతకంటే ఏం చేస్తారు ఎవరైనా? కొన్ని ప్రకృతి విపత్తులు మనం నివారించలేము. ప్రకృతి విపత్తుల వచ్చే కష్టాలను నష్టాలను కొంతవరకు నివారించగలుగుతాం. అదే చేసిండు. అందుకని సమర్థవంతంగా పనిచేసినా సరే మేము విమర్శిస్తాం, కోడిగుడ్డు మీద కల్పిస్తామంటే ఎవరేం చేయలేరు. ప్రజలు చూస్తుంటారు కదా, అందరినీ చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని బట్టే ప్రవర్తిస్తారు తప్ప కొత్తగా ఆయన పోయి చెప్పుకుంటే వాస్తవాన్ని అవాస్తవంగా మార్చలేము, అవాస్తవాన్ని వాస్తవంగా మార్చలేము కదా. ఎప్పుడు కూడా అరిచి గీ పెడితేనో, గొంతు పెద్దగా చేస్తానో, సత్యం అసత్యం కాదు, అసత్యం సత్యం కాదు. చూసిండ్రు ప్రజలు మంచిగానే నిర్వహించినని ప్రతిపక్షాలు కూడా లోపట అనుకుంటున్న మాటనే. కానీ దాన్ని ఏమీ చేయలేదని చెప్పలేం. చూద్దాం ఏం జరుగుతుందో.